నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి కేంద్ర మాజీ మంత్రివర్యులు, 3 సార్లు లోక్సభకు, 1 సారి శాసనసభకు, ప్రస్తుతం శాసనమండలి సభ్యునిగాను ఉన్నటువంటి శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు మన విశిష్ట అతిథి. వారి మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మారెడ్డి గారు నమస్కారం. నమస్కారం మీకు అండి. స్వాగతం, ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు. నమస్కారం అండి. అసలు మీ రాజకీయ ప్రస్థానంలో ఆకస్మికంగా జరిగిన మలుపు మీద మీరేమంటారు? నాకు ఏనాడు కూడా రాజకీయాల్లోకి రావాలని కానీ దీనిలో ఏదో పదవులు తీసుకోవాలని కానీ అసలు ఆలోచన నాకు లేనే లేదండి. నేను ఏదో ఒక చిన్న వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించి చదువుకున్న తర్వాత నేను అగ్రికల్చర్ కాలేజీ బాపట్లలో నన్ను పోస్టింగ్ వచ్చిన తర్వాత మా చూపంత ఎట్లుండేదంటే, అయితే బాపట్ల అగ్రికల్చర్ కాలేజీ ప్రిన్సిపాల్ కావాలి, ఇంకా అవకాశాలు వచ్చి నేను ఏదైనా పిహెచ్డి ఇవన్నీ చేయగలిగితే వైస్ ఛాన్సలర్ అంటే ఒక అకాడమిక్ లైన్లో ఉన్నటువంటి ఆలోచన తప్ప ఏనాడు కూడా రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచన మాత్రం లేదు. ఇది ఆకస్మికంగా 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం, 82 నవంబర్లో నేను బాపట్లలో ఇంటి దగ్గర ఆచంట రంగనాయకులు, పసుపులేటి కోటేశ్వరరావు గారు మేమంతా కూర్చొని ఏదో పిచ్చపాటి మాట్లాడుకుంటున్న సమయంలో భుజంగరావు గారిని ఇక్కడి నుంచి ఆయన పంపించారు బాపట్ల. నాకు భుజంగరావు గారికి పరిచయం లేదు, నేనంటే ఎవరో తెలియని కూడా తెలియదు. రంగనాయకులు, ఆచంట రంగనాయకులు గారిని అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆయన దగ్గరకు వచ్చి భుజంగరావు గారు, ఏంటి భుజంగరావు గారు ఎట్లా వచ్చారు, కబురు కూడా లేకుండా వచ్చారని రంగనాయకులు గారు అడిగితే, ఈ ఊళ్ళో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని ఒక ఆయన ఉన్నా అంట, ఆయన అర్జెంటుగా తీసుకొని రమ్మన్నాడు ఎన్టీ రామారావు గారు అని ఆయన అనటం నాకు ఆశ్చర్యం వేసింది. నన్ను ఎందుకు రమ్మన్నాడా, తీసుకొని రమ్మన్నాడా, ప్రత్యేకంగా మనిషిని ఎందుకు పంపాడు, నాకు ఆశ్చర్యం వేసింది. రంగనాయకులు గారే అడిగారు ఆయన్ని, ఎందుకండి అంత అర్జెంటుగా ఎందుకు తీసుకురమ్మన్నారంటే, 83లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఎన్నికల్లో బాపట్ల నుంచి కోన ప్రభాకర్ రావు గారి మీద పోటీ చేయడానికి ఆయన్ని పెట్టాలి అని అనుకుంటున్నారు, ఆయన సర్వే చేయించుకుంటే ఈయనైతే బాగుంటుంది అనేది ఒక ఆలోచన వచ్చింది, అందువల్ల తీసుకురమ్మన్నారు అంటే, ఆ రోజు ఇంకా అర్జెంటుగా ఆయన బాగా ఒత్తిడి చేస్తే నేను నన్నపనేని శ్రీరామమూర్తి గారిని ఇంకొక అడ్వకేట్ ఇద్దరం కలిసి ఈయన దగ్గరికి వచ్చాం, ఎన్టీఆర్ దగ్గరికి. రామకృష్ణ స్టూడియోస్లో మరుసటి రోజు పొద్దున్నే ఆయన అపాయింట్మెంటు. అక్కడికి వెళ్ళిన తర్వాత, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పోటీ చేయాలి, రాజీనామా చెయ్యి, కొంచెం ఒత్తిడి చేశారు. చేసిన తర్వాత నేను చెప్పేటంతవరకు, ఎన్నికలు అనౌన్స్ అయ్యేంతవరకు ఈ విషయం కూడా ఎవరితో చెప్పొద్దని కూడా ఆయన కండిషన్ పెట్టారు. సరే నేను మాట్లాడలా. ఆయన తర్వాత ఎన్నికలు ఇదంతా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి రావటం, నాతో పాటు ఇంకా 4-5 టికెట్లు అడగటం, అందరిని కలిసి కూర్చోబెట్టి మీకు ఎవరికి ఇచ్చినా అందరు కలిసి చేస్తారు కదా అని అనిపించి, తర్వాత లాస్ట్ డే నాకు అనౌన్స్ చేసి నాకు ఇచ్చారు, టికెట్ ఇచ్చారు, బీ ఫార్మ్ ఇచ్చారు, అన్నీ అయిపోయిన తర్వాత కారణం ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు ప్రతాప్ రెడ్డి గారిని మాకు వైస్ ఛాన్సలర్ ఫైనాన్స్ సెక్రటరీగా చేశాడు. ఫైనాన్స్ మినిస్టర్గా కోన ప్రభాకర్ రావు గారు ఉన్న టైంలో ఫైనాన్స్ సెక్రటరీగా చేశాడు ఆయన. సో నన్ను రిలీవ్ చేయడానికి వీలు లేదు అని అన్నాడు. దానిలో కొంత ఒత్తిడి కూడా ఉంది. ఏమిటి ఎందుకు రిలీవ్ చేయరు అని అంటే, నువ్వు పిహెచ్డికి వెళ్ళేటప్పుడు, బెనారస్ హిందూ యూనివర్సిటీ పిహెచ్డికి వెళ్ళేటప్పుడు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఉద్యోగం చేయాలని కండిషన్ ఉంది, 4 సంవత్సరాలు 9 నెలలు అయింది, ఇంకా 3 నెలలు ఉంది కాబట్టి ఇప్పుడు రిలీవ్ చేయడానికి వీలు లేదు అని అన్నారు. అయితే ఇంకో క్లాజ్ కూడా ఉంది కదండి, నేను కనుక టోటల్ పీరియడ్ చేయకపోతే రిమైనింగ్ పీరియడ్కి నేను పే వెనక్కి కట్టేటట్టు ఒక ఇది ఉంది. మరి అదేంటే కాదు, ఎట్టి పరిస్థితుల్లో యూ విల్ నాట్ బి రిలీవ్డ్, యువర్ సర్వీసెస్ ఆర్ ఎసెన్షియల్ అంటే, నేను లేకపోతే ఇది యూనివర్సిటీ ఇది పోయేటట్టు మాట్లాడి నన్ను రిలీవ్ చేయలే. దాంతో విజయరామరాజు ఆయన నాతో ఎన్టీ రామారావు గారు చెప్పారు, నేను ఇంకొకరి గురించి ఆలోచించలేదు, మీరు ఎవరైతే బాగుంటుందో సజెస్ట్ చేసి మీరు లీవ్ పెట్టి ఎలక్షన్ చేయాలి అని. అప్పుడు వెళ్ళి విజయరామరావు గారిని దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి, అంతకుముందు ఆయన కూడా టికెట్ అడుగున్నాడు, తీసుకొచ్చేసాం. నేను కూడా లీవ్ పెట్టి ఆ రకంగా అట్లా ఇట్స్ అన్ యాక్సిడెంటల్ ఎంట్రీ ఒక విధంగా చెప్పాలంటే. ఆ తర్వాత ఉమ్మారెడ్డి గారు మీ ఇంతకాలం
చాలా 35 ఏళ్ల పాటు 82 అంటే దాదాపు 33 ఏళ్ళు టీడీపీలో కొనసాగారు. సడన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి రావడానికి దారి తీసిన పరిస్థితి ఏంటి? 85లో మళ్ళా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు సడన్గా ఒక రోజు ఫోన్ చేసి, మీరు మళ్ళీ మిమ్మల్ని రెడీగా ఉండమన్నారు, 83లో మీరు పోటీ చేయలేకపోయారు, 85లో మీకే టికెట్ ఇస్తా అన్నాడు, మీరు రెడీగా ఉండమన్నారు అని అంటే 85లో నేను పోటీ చేసి ఉన్నాం. అయితే 85 నుంచి 89 వరకు ఉన్న టర్మ్లో 88లో నా వైఫ్ చనిపోయింది. 88లోనే నన్ను కార్పొరేషన్ చైర్మన్గా ఉండమని ఆయన అడిగారు. బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్గా నేను 88, 89లో చేయటం జరిగింది. 89లో నన్ను పార్లమెంట్కి వెళ్ళమన్నారు. సరే వెళ్ళాం. వెళ్ళేటప్పుడు నాతో కండిషన్ చెప్పాడు ఆయన. కండిషన్ అంటే కండిషన్ కాదు, అది ఉన్న వాస్తవం ఒకటి చెప్పాడు. వంగవీటి మోహన్ రంగా చనిపోయినటువంటి నేపథ్యంలో తెనాలి ఏరియా అంతా కాపులు ప్రభావం ఎక్కువగా ఉంటుంది, గెలవటం కష్టం, అయినా సరే నువ్వు పార్టీ కోసం పోటీ చేయాలన్నారు. ఈ మాట నాకు చాలా బాగుందండి. నేను గెలుపు ఓటమి అనేది కాదు నాకు ప్రాధాన్యత, పార్టీ కోసం పోటీ చేయమన్నారు కాబట్టి నేను వెళ్తాను, పోటీ చేస్తాను. అట్లని 89లో నేను ఓడిపోయాను. అయితే 91లో మళ్ళీ వచ్చింది వెంటనే ఎలక్షన్స్. 91లో మళ్ళీ అదే తెనాలి స్థానం నుంచి మళ్ళీ నన్ను పోటీ పెట్టారు. 91లో నేను గెలిచా. మళ్ళీ ఆ గెలిచిన దగ్గర నుంచి ఇక 91లో ఉన్నా. అయితే 89 ఓడిపోయిన తర్వాత నన్ను ఆయన పిలిచి అడిగింది ఏంటంటే, నాకు నిన్నటిదాకా సీఎంగా ఉన్నదాకా నా దగ్గర చాలామంది స్టాఫ్ ఉండేవాళ్ళు, సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు. నువ్వు చదువుకున్నాడు కదా, పార్టీ సెక్రటరీగా ఉండమని నన్ను ఆయనే అడిగాడు. నాకు అది కూడా ఐడియా లేదు ఇక్కడ పార్టీ. నా వైఫ్ కూడా చనిపోయిందండి, పిల్లలు ఎవరు ఇంకా నాకు తోడు ఉండరు, నేను ఇక్కడ ఉండటం కష్టం అని అంటే, కాదు 5 రోజులు ఇక్కడుండి వారానికి 2 రోజులు బాపట్ల పిల్లల దగ్గర ఉండరు అట్లా అని. ఏదన్నా కానీ ఆయన గట్టిగా అడిగేటప్పటికి నేను పార్టీ సెక్రటరీగా ఉన్నా, పార్టీ ఆఫీస్ అంతా నాకే అప్పచెప్పాడు. ఒక కండిషన్ ఏంటంటే తెల్లవారుదామున 5ంటికి ఆయన దగ్గరికి వెళ్ళాలి. నేను 3:30కి లేచి రెడీ అయ్యి 5 గంటలంటే 5. ఒక రోజు ఆ మాట అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వెంకటేశ్వర గారు మీరు చదువుకున్నారు, అందులో టీచింగ్లో ఉన్నారు, 5 ఈజ్ ఓన్లీ 5 నాట్ 5-1 అన్నాడు. అంటే ఏంటి 5-1 కూడా కాదు 5కి రమ్మని. అదే రెగ్యులారిటీ మెయింటైన్ చేశాను. 5 years 5 o'clock ఆయన దగ్గరికి వెళ్ళటం, మళ్ళీ ఆయన 7:30కు పడుకునేవాడు, 7:30 దాకా ఆయనతో ఉండటం రావటం జరిగింది. మధ్యలో 91లో మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి సుదీర్ఘకాలం ఆ పార్టీ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చి ఎలా రావాల్సి వచ్చింది? ఓకే, దానిలో 91 అక్కడ ఉన్నాం. 96లో నన్ను బాపట్ల బొమ్మన్నారు, వెళ్ళాను, మళ్ళీ 98లో అక్కడే ఓడిపోయాను నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. 96లోనే కేంద్ర మంత్రి కూడా 96లో మంత్రి అయ్యాను. 99లో మళ్ళీ తెనాలి పొమ్మన్నారు, 99లో మళ్ళీ గెలిచాం. ఇవి అయినాయి. అయితే ఇంతకాలం అయిన తర్వాత నాకు నేను చేసింది ఎన్టీ రామారావు గారి దగ్గర సిన్సియర్గా నీతి నిజాయితీలతో రాజకీయాలు చేయటం అనేది నేను నేర్చుకున్నాను. అకాడమిక్ లైన్ నుంచి వచ్చాను కాబట్టి నేను అదే పందాలో నేను చేసుకుంటూ వచ్చా. చాలా సిన్సియర్గా పొద్దున్నే పార్టీ ఆఫీస్కి వెళ్ళటం చేసుకోవడం. ఎన్టీ రామారావు తర్వాత కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావటంలో కూడా ఆనాడున్న పరిణామాల్లో చంద్రబాబుతోనే మేము ఫెయిల్ అయ్యాం. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి మేము కూడా మాకు చేతని చేసాం. ఇది అయిన తర్వాత పార్టీ ఆఫీసులో వచ్చిన పరిణామాలు, ఎప్పుడైతే చిరంజీవి పార్టీ పెట్టాలి అని బయటకు వచ్చాడో, చిరంజీవి గారు నేను జూబ్లీ హిల్స్తో పక్క ఇళ్లలోనే ఉండేవాడు. చాలా సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఉన్నాం. ఇంత ఉంటే నాకు వ్యక్తిగతంగా సన్నిహితుడే, రాజకీయంగా నాకు సన్నిహితుడు మాత్రం కాదు. రాజకీయంగా ఆలోచన ఒకరోజు నన్ను పిలిచి అడిగాడు, మన వాళ్ళంతా నన్ను పార్టీ పెట్టమంటున్నారు, పార్టీ పెడితే బాగుంటుంది, ముఖ్యమంత్రి కావచ్చు అని అంటున్నారు, వాతావరణం అంత బాగుంటుందని అంటున్నారు అని నన్ను అడిగితే, నేను మాత్రం కరాఖండిగా చెప్పాను, మీరు రాజకీయాల్లోకి ఇవాళ వచ్చి ముఖ్యమంత్రి కావాలని రావద్దండి, రాజకీయంగా ఏదన్నా ఆలోచన ఉంటే రాండి, కానీ ముఖ్యమంత్రిగా కావాలనుకోవటం సడన్గా మీరు నిరాశ గురవుతారేమో, నేను నిక్కచ్చిగానే చెప్పాను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారితో పోల్చుకున్నాడు.
ఎన్టీ రామారావు గారు కొత్తగా పెట్టి అయ్యాడు కదా అని. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన రోజు పొలిటికల్ గ్యాప్ ఉంది, కాంగ్రెస్ ప్రత్యామ్నాయం లేదు, కాంగ్రెస్ కొంత బదనామై ఉంది. కాబట్టి ఆనాడు మీరు పెట్టినా కూడా అయి ఉండేవాళ్ళే. ఆనాటి పరిస్థితులు వేరు. ఈనాడు ఒక పక్క తెలుగుదేశం, ఒక పక్క కాంగ్రెస్ రెండు సమూజ్యులుగా పోరాడుకుంటూ ఉన్నటువంటి రోజులు. ఓ థర్డ్ పార్టీకి గ్యాప్ ఉందని నేను అనుకోవట్లేదు. పైగా మీరేమో సినీ ఫీల్డ్లో చాలా టాప్ దీనిలో ఉన్నారు. మీరు వచ్చి ఇక్కడ పెట్టి ఒకవేళ మీ ఆశయం నెరవేరకపోతే మీరు నిరాశలో గురవుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ కొంచెం నిరాశకు గురవుతారు. అందుట్లో నేను ఇంకో మాట కూడా జంకు లేకుండా చెప్పా, కాపులు కుర్రాళ్ళు బాగా దెబ్బతింటారండి. ఎందుకంటే కాపు అనే దాని మీద జరిగింది. అట్లయితే జరిగింది. ఆ రోజు నేను ఖచ్చితంగా చెప్పాను. ఓకే, సరే వెళ్ళాడు. ఆయన పార్టీ పెడతా అన్నాడు. పార్టీ పెడతా అన్నప్పుడు ఆయన, నేను చెప్పాను కదా మీరు వద్దని, నన్ను మాత్రం ఆయన అడగల ఏది దానిలోకి పార్టీలో రమ్మనమని. కానీ నాకు జరిగింది ఏంటంటే, ఏనాడైతే చిరంజీవి రాజకీయంలోకి వచ్చి ఆయన పార్టీ పెడతా అన్నాడు, సిన్సియర్గా ఆనాటికి సిన్సియారిటీ అంటే నా రాజకీయంలో సిన్సియారిటీ నేను పనిచేసింది 100కి 100 పాళ్ళు సిన్సియారిటీ, 99 పాళ్ళు కూడా కాదు. అంత పని చేసిన వాటికి ఎక్కడ బై ఎలక్షన్స్ జరిగినా చంద్రబాబు గారు నన్నే పంపించేవాడు, నన్ను మన ప్రభాకర్ రెడ్డి గారిని. ఇంత చేసిన చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత పార్టీ ఆఫీసులో నన్ను అనుమానించడం అనేది మొదలుపెట్టారు. టీడీపీ ఆఫీస్లో అనుమానించారు. అనుమానించడం అవమానించేదాకా పోయింది. అవమానించారా? ఆఖరికి నేను ఇట్లా కూర్చున్న కుర్చీ టేబుల్ కూడా లాగేసి నాతో చెప్పకుండా ఎవరు తీసేశారు అక్కడి నుంచి. ఎవరు? ఆఫీసులో జనార్దన ఎవరు? వాళ్ళు ఇంకా వాళ్ళు తీసేశారు. చంద్రబాబు గారు అదే నేను అడిగాను ఆయన్ని. అయితే అదే అడిగారు. నేను జనార్దన్ వీళ్ళని కూడా అడిగాను. అంటే నా నిర్ణయం కాదు, అది ఆయన నిర్ణయమేనా అని అన్నాడు. సరే నేను వెళ్ళి ఆయన అడిగా చంద్రబాబు గారిని, ఏంటండి నాతో చెప్పి చేయొచ్చు కదా, ఒకవేళ ఏదన్నా తీసేయాలంటే. అది నా కాగితాలు ఇవన్నీ తీసి పక్కన పడేసి మరి ఇట్లా చేశారంటే, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, నేను కనుక్కుంటానులే అని చాలా లైట్గా అనేసాడు. సరే చూసే ఇక ఎట్లానే అక్కడ చిన్న లైబ్రరీ, దాని ఎదురున్న మామూలు రీడింగ్ టేబుల్స్ ఉంటే దాని మీద కూర్చోవటం మొదలుపెట్టాను. ఇక రీడింగ్ టేబుల్స్ దగ్గర కూర్చొని ఏదో కొన్నాళ్ళు పనిచేసి ఇవి చేశాను. అక్కడి నుంచి ఏంటంటే, నేనేదో కొత్త పార్టీకి నియమావళి రాస్తున్నాను అనేది పార్టీ ఆఫీస్లో ఒక కొత్త పార్టీకి, చిరంజీవి పార్టీకి. అచ్చా, చిరంజీవి అప్పుడే అని వాళ్ళకి అనుమానం వచ్చింది. అనుమానం కాదు, చర్చ అయిపోయింది. రాశారా అన్నట్లా? నాకు అసలు వద్దన్నవాడిని నేనైతే. ఎవరు పుట్టించారు? అదే పుట్టించడం అంటే ఏంటంటే, అక్కడ ఆ రోజుల్లో వచ్చేటప్పటికి మేమేదో ఇంకా రాజ్యసభ అడుగుతాడో, అది అడుగుతాడో, ఇది అడుగుతాడో అనేది కొందరికి, ఇవి మేము అడ్డంగా ఉంటానే అని కొందరికి వచ్చింది. ఆ దీనిలో ఇది ఒక అదునుగా తీసుకున్నారు చిరంజీవి పార్టీ పెట్టు. ఓకే, నన్ను కనుక కొంచెం బదనాం చేసేట్లయితే ఇక్కడి నుంచి నేను కొంచెం ఎలిమినేట్ అవుతాను అనేది తీసుకున్నాను. అది ఎంత దూరం వెళ్ళిందంటే, నాకు తర్వాత మాకు 2 సంవత్సరాలకు ఒకసారి పార్టీ సభ్యత్వాన్ని మేము పునరుద్ధరించుకోవాలి. మాకు 2 years టర్మ్ అక్కడ, ఎవ్రీ 2 years పార్టీ సభ్యత్వం. పార్టీ సభ్యత్వం చేర్చేటటువంటి యాక్టివిటీ కూడా నేనే చేశాను 4 సార్లు. అంటే 4 రోజులు 8 సంవత్సరాల పాటు నేను ఇన్ఛార్జిగా ఉన్నా. ఎన్టీ రామారావు గారు నన్ను 90 కాదండి, పర్వాలేదు, అంత ముందే పాలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. నేను చాలా సీనియర్గా పాలిట్ బ్యూరోలో కూడా ఉన్నా. ఇంత ఉన్న తర్వాత అన్నిటికంటే అవమానకరమైంది ఏంటంటే, నాకు బాపట్లలో సభ్యత్వం ఇవ్వాల పార్టీలో. వాళ్ళే ఇవ్వలేదు. చాలామందికి తెలియదు, నేను ఎక్కడ మీడియాకి వెళ్ళి చెప్పుకోవాలా. నాకున్న నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే, జిల్లా అధ్యక్షుడు పుల్లారావు గారు చెప్పటం. పుల్లారావుతో చెప్పాను, సభ్యత్వం ఇవ్వట్లేదు, ఇది చెప్పుకోవాలంటే చాలా సిగ్గుగా ఉంది, పార్టీలోకి వచ్చి పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండి ఈ విధంగా సభ్యత్వం కూడా ఇవ్వలేదంటే చాలా ఎంబ్రాసింగ్గా ఉంది పుల్లారావు అన్న. అదేంటి, నేను పంపిస్తాను 2 రోజుల్లో అన్నాడు. పంపల, 1 నెల రోజులు అయిపోయింది.
గరికపాటి మోహన్ రావు గారు మా జిల్లా ఇన్ఛార్జ్. ఆయన వచ్చాడు ఒకరోజు ఇంటికి. వస్తే ఏంటండి ఈ మధ్య రావట్లేదు, కనపట్లేదు అని. నాకేం సభ్యత్వం లేదు మోహన్ రావు, నేను వచ్చి ఏం చేయాలి, సభ్యత్వం కూడా ఇవ్వలేదు. నీకు ఇవ్వకపోవటం ఏంటి, నేను చూస్తాను, నేను 2 రోజుల్లో నేను ఆయనతోటి అవ్వాలి కాల. సరే, నాకు ఆశ్చర్యం వేసింది నిజంగానే, నాకు చాలా ఎంబ్రాసింగ్గా అనిపించింది. నేను ఇంకెవరితో మాట్లాడాలి, ఎవరితో చెప్పుకోవాలి. కేఈ కృష్ణమూర్తి ఆ టర్ము ఈ సభ్యత్వాల నమోదు, పార్టీ సంస్థాగత ఎన్నికలు ఇది ఆయన ఇన్ఛార్జి. ఆయన దగ్గరికి వెళ్ళా. ఏంటంటే నాకు సభ్యత్వం కూడా ఇవ్వట్లేదని. వాళ్ళు ఇవ్వకపోతే ఆన్లైన్లో తీసుకో అన్నాడు. ఓకే, నాకు అది మరీ ఎంబ్రాసింగ్. అంటే నేను ఒక అపరిచితుడుగా ఈ పార్టీలో కొత్తగా చేరేవాళ్ళలాగా ఆన్లైన్లో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి నాకు రాకూడదు. అది ఎందుకంటే ఆన్లైన్లో తీసుకోమన్నారేంటి, నేను ఎవరికి తెలియకుండా ఎందుకు తీసుకోవాలి, నేను ఆన్లైన్లో నాకు గౌరవంగా ఇచ్చే పరిస్థితి లేదా, ఇవ్వట్లేదు కదా, నీకు ఇవ్వట్లేదు అంటున్నావు కదా, నువ్వు తీసుకో ఆన్లైన్లో, ఓకే, నువ్వు సభ్యుడు అయిపోతావు కదా అన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత కేఈ కృష్ణమూర్తి చెప్పిన తర్వాత 2 నెలలు ఇంట్లో కూర్చొని లాస్ట్ ట్రైల్ ఏదన్నా కానీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి పరిస్థితి చెప్పొద్దామని చెప్పి నేను వెళ్ళా ఆయన దగ్గరికి. సరే, ఇట్లా 4 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాను, సభ్యత్వం ఇవ్వట్లేదు అని అన్నా. నాకు అన్నిటికంటే బాధ వేసింది ఏంటంటే చూద్దాం అని విడిచిపెట్టేప్పటికి నాకు నా సిన్సియారిటీకి, నేను చేసిన పనికి సభ్యత్వం చూద్దాం అని అనిపించుకునే ఇది వస్తుందని నేను ఊహించలే. కనీసం తల కూడా పైకి ఎత్తకుండా చూద్దాం. నాకేం తేడా లేదు. నాకు చెప్పేది ఏంటంటే ఆ రోజుల్లో చిరంజీవికి నేనేదో ఎంకరేజ్ చేస్తున్నాను, చిరంజీవితో వెళ్తున్నాను అనేటువంటిది ఒక విష ప్రచారం జరిగింది. వెళ్ళలేదు కదా, వెళ్ళా. నేను ఊహించింది ఏంటంటే వాళ్ళు ఎవరో నీకు ఇచ్చేది ఏంటి, వాళ్ళు ఎవరో ఇచ్చిపోవటం ఏంటి, ఇదిగో చౌదరి గారు ఆ పుస్తకం తీసుకురండి, నేనే ఇస్తాను నీకు సభ్యత్వం అని అంటాడేమన్నంత అంత ఆశతో వెళ్ళా. అక్కడ కూడా కాల. సరే, ఇక వెళ్ళి ఇంట్లో కూర్చున్నాం, ఎక్కడ కూడా సభ్యత్వాలు అవి కాల. ఇదే టైంలో బై ఎలక్షన్స్ జరిగినాయి. గుంటూరు జిల్లాలో కూడా 2 సీట్లు బై ఎలక్షన్స్ జరిగినాయి. అదే 18 బై ఎలక్షన్ సీట్ జరిగిన టైంలో నేను ఆ బై ఎలక్షన్స్ టైంలో అన్న ఈయన అందరికీ గంటా శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి వాళ్ళని అడిగి రావటం, తెచ్చుకోవటం ఇంత జరుగుతుంటే అందరికి ఆయనే ఫోన్లు చేసి మీరు ఇదిగో పలానా చోట చేయండి. మాకున్న సాన్నిహిత్యంతో నేను ఆయనే ఫోన్ చేసామన్నా, ఇదిగో పత్తిపాడు మాచర్ల ఎలక్షన్ జరుగుతున్నాయి, ఉమారెడ్డి గారు మీరు కూడా అసోసియేట్ కండి అని అంటాడేమో అని అనుకున్నా. దాన్ని కూడా పిలవలే నన్ను. సరే, కామ్గా ఇంట్లో కూర్చున్న తర్వాత 2 నెలలు అయిన తర్వాత ఒకరోజు సడన్గా నేను ఇంట్లో కూర్చున్నానని తెలిసి శోభా నాగిరెడ్డి మాతో, మా కుటుంబం, మా పిల్లలతో చాలా సన్నిహితంగా ఉండేది. ఆమె వచ్చింది, అన్నా నువ్వు పార్టీ అటు పోకుండా ఉన్నావని తెలిసింది, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, మనకు వస్తాడేమో చూడండి అని నేను అన్నాడు. మీరు వస్తే బాగుంటుందన్న, ఇక్కడ గౌరవంగా ఉంటుంది అది అంటే. నేను అప్పటికి కూడా మాట్లాడలా. తర్వాత సుబ్బారెడ్డి గారు, వైఎస్ సుబ్బారెడ్డి గారు వీళ్ళు వాళ్ళు తిరిగిన తర్వాత నాకేంటంటే పరిస్థితి, ఇంట్లో నా వైఫ్ లేదు, పిల్లలు కోడళ్ళు వాళ్ళ పని లేదు, వాళ్ళు వెళ్తారు, మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటే వాళ్ళు ఏదో స్కూల్కి కూడా వెళ్తారు, నేను ఒంటరి జీవితం ఒక్కడే కూర్చోవాలి, నాకు ఒక వ్యాపకం కావాలి. దీనిలో ఆ సందిగ్ధమైన దీనిలో ఒక వ్యాపకం కావాలి నాకంటూ అనే దీనిలో నేను వెళ్ళి దీనిలో అన్కండిషనల్గా నాకేమీ లేదు జాయిన్ అయ్యారు. మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. మీరు ఎన్టీఆర్ తోటి సన్నిహితంగా ఉన్నారు, చంద్రబాబు తోటి సన్నిహితంగా ఉన్నారు, ఏంటి వాళ్ళిద్దరి మధ్య తేడా? నాకు దీర్ఘకాలం నేను రాజకీయంలో ఉన్నా లేకపోయినా నేను అనుకున్నవి, నేను ఊహించినవి ప్రజలకు అందజేయాలి, చెయ్యాలనే తపన అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏంటంటే మనం దీర్ఘకాలం ఎలక్షన్ రాజకీయంలో ఉండాలి. ఆ రోజు ఎన్టీ రామారావుని దించడం రైట్ అనుకుంటున్నారా, తప్పు అనుకుంటున్నారా? డిప్యూటీ సీఎంగా అనౌన్స్ అయిపోతున్నాను లక్ష్మీపార్వతి గారిని అని
ఎన్టీ రామారావు గారికి ప్రెస్ వాళ్ళు ఎవరు అందుబాటులో లేకుండా ఆ రోజు ఆయన మేనేజ్ చేశాడు ఇక్కడ. అంటే ఆ రోజుల్లో కాంగ్రెస్తో కలిసి చిదంబరం గారి దగ్గరికి వెళ్ళాడని అంటారు. న్యాయ వ్యవస్థ మీద కూడా ఆయనకి పట్టు ఉందని, పలుకుబడి ఉందని అంటారు. హైకోర్టులో ఇద్దరు జడ్జెస్ని, చలమేశ్వరు, రమణ, వీళ్ళని మాతో అన్నది ఏంటంటే వీళ్ళు ఎప్పటికైనా దీర్ఘకాలం దీనిలో ఉంటారు జ్యుడిషియరీలో, ఎప్పటికన్నా మన వాళ్ళు అంటూ ఉంటే మనకి ఒక ఉపయోగం ఉంటుంది అని. సో ఒక రకంగా తెలుగుదేశంలో మీకు అంత అవమానం జరగాల్సిన అవసరం ఉందా? లేదు, నాకు అదే ఆశ్చర్యం. ఈ రోజు కూడా ఆ ప్రశ్నకి నాకు సమాధానం లేదు. లేదు. మీరు ఎన్టీఆర్ తోటి సన్నిహితంగా ఉన్నారు, చంద్రబాబు తోటి సన్నిహితంగా ఉన్నారు. ఏంటి వాళ్ళిద్దరి మధ్య తేడా? ఎన్టీఆర్తో సాన్నిహిత్యం, ఆ రాజకీయ సాన్నిహిత్యం అనేది జీవితంలో మరువలేనట్టుంటుందండి. నాకు ఎప్పుడు కూడా ఒక పని, ప్రజలు, ఆ ప్రజలకి పార్టీ పరంగా రాజకీయంగా మనం చేయాల్సింది ఏమిటి అనేటటువంటి తత్వం తప్ప ఇంకోటి లేదు. ఒకరోజు అయితే ఆయన ముఖ్యమంత్రిగా, నేను శాసనసభ్యుడిగా ఆయన దగ్గర కూర్చున్నప్పుడు రాఘవేంద్రరావు గారు ఆయన సెక్రటరీ, ఆయన వచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చి ఎన్టీ రామారావు గారితో ఒక చాలా కీలకమైనటువంటి డిస్కషన్ పెట్టాడు. ఏమండి మీరు వరుసన ముందు పటేల్ పట్వారీలు రద్దు, లేకుంటే టీచర్స్ ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పకూడదని, డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదని, లేకుంటే మాండలిక వ్యవస్థ ఒకదాని తర్వాత ఒకటి క్విక్ సక్సెషన్ మీరు పెట్టేస్తా ఉన్నారు. ప్రజలకి ఈ స్కీమ్స్ అని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ కూడా, టైం కూడా మీరు ఇవ్వట్లేదు. ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అన్నీ మీకు దూరం అవుతున్నాయి, అనార్గనైజ్డ్ సెక్టార్స్ మీరు చేస్తూ ఉన్నారు. అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అంటే నాకు రాజకీయాల్లో వ్యతిరేకం చేస్తారనే కదా మీరు అంది. ఈ పటేల్ పట్వారీలు, డాక్టర్లు, టీచర్లు వీళ్ళంతా నాకు పదవి పోయినా పర్వాలేదు, నేను అనుకున్నవి, నేను ఏదైతే రాజకీయంలోకి వచ్చేప్పుడు అనుకున్నానో వీలైనంత త్వరగా నేను వాటిని ఇంప్లిమెంట్ చేయాలి తప్ప దీనివల్ల నాకు నష్టం జరుగుద్ది అనుకోలేదు అని నా సమక్షంలో జరిగింది. అంటే ఆయన ఏంటంటే ఒక కన్విక్షన్, నాకు దీర్ఘకాలం నేను రాజకీయంలో ఉన్నా లేకపోయినా నేను అనుకున్నవి, నేను ఊహించినవి ప్రజలకు అందజేయాలి, చెయ్యాలనే తపన అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏంటంటే మనం దీర్ఘకాలం ఎలక్షన్ రాజకీయంలో ఉండాలి, దానికి ప్రాతిపదికలు వేసుకోవాలి, దానికి ఎట్లా ఎవరిని తీసుకోవాలి, ఎవరిని పంపించాలి, ఎవరిని చేయాలి అనేటటువంటి ఇది ఈయనకు ఉండేది. వీళ్ళిద్దరికి ఆ గ్యాప్, ఆ ఇది అనేది చాలా ఉంది. ఓకే. అయితే మరి ఇప్పుడు జగన్ గారితో ఉన్నారు, చంద్రబాబు గారితో చూశారు, ఏమిటి వీళ్ళిద్దరిని ఎట్లా పోలుస్తారు? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న మిగతాప్పుడు కూడా నేనేదో చెయ్యాలి అనేటటువంటి తపనతో పాటు ప్రచారం ఎక్కువ. ఇప్పుడు ఉదాహరణకి అమరావతి రాజధాని, మంచి రాజధాని కట్టుకోవాలి, మంచిది కట్టుకోవాలని దానిలో ఎవరికైనా రెండు భిన్నాభిప్రాయాలు ఉండవు, రెండు ఆలోచనలు ఉండవు. కానీ ఎమ్మటెమ్మటే ఇది 2022 నాటికి ఈ దేశంలోనే నెంబర్ 1 చేస్తాను, 2050 వచ్చే నాటికి ప్రపంచంలో పోటీపడి ప్రపంచ నగరాలతో పోటీపడతాను, ఆ ప్రచారం అనేది ఈయన చేయడు అసలు. ఈయన అసలు అంత ఇది, మనకి ఏది చేత అవుద్దో అది చేద్దాం, ఆ సమయం మనకి ఏది చేయాల్సి వస్తుందో అది చేద్దాం అనేటువంటి తత్వం ఏంటైతే ఈయనంతా ఇదిగో నేను అది చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని ఇంత ప్రచారం చేసుకున్నా కూడా ప్రతిదీ కొన్ని యూటర్న్లు తీసుకునే వీటిల్లో ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేసే దానిలో కానీ, ఆదుర్దపడే దానిలో కానీ, వాటిల్లో ఆచరణలోకి వచ్చేప్పటికి మీరున్నప్పుడు కూడా అనేక నిర్ణయాలు యూటర్న్ తీసుకున్నారు కదా, అప్పట్లో ఏం చెప్పేవారు? నాకు సంబంధించి మాత్రం పాలిట్ బ్యూరోలో కూర్చున్నప్పుడు ఒక్కొక్కరు మీ అభిప్రాయం అని అడిగితే నాకు తోచింది నేను చెప్పాను. ఉదాహరణకు ఒక్కటి చెప్తాను మీకు. 2003లో అసెంబ్లీని రద్దు చేయడానికి నిర్ణయం తీసుకున్నాను. అప్పటికైనా అలిపిరి యాక్సిడెంట్ అయింది. అసెంబ్లీని రద్దు చేయాలనే నిర్ణయం ఆయన పెట్టిన తర్వాత ఒక్కొక్కరు అభిప్రాయం అడుగుతుంటే నా దగ్గరకు వచ్చేటప్పటికి కరెక్ట్ కాదండి అని అన్నాను నేను. పెద్ద వాళ్ళు కూడా, అశోక్ గజపతి రాజు లాంటి వాళ్ళు, ఇంకా ఎటువంటి వాళ్ళు కూడా నన్ను బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, యూ కెన్ గో ఇట్లా చెప్పుకొస్తే నా దగ్గరకు వచ్చేప్పటికి ఎస్వి ప్రసాద్ గారు కూడా ఉన్నారు ఆ రోజు. మాకు పాలిట్ బ్యూరో జరుగుతుంటే పక్కన కూర్చోబెట్టాడు. ఇది కరెక్ట్ కాదు సార్ అన్న. ఎందుకని అన్నాడు. సార్ మీ మాటలే మీకు చెప్తున్నాను, మీరు మనం ఎక్కడికి
దీనికి వెళ్ళిన ఎలక్షన్స్కి వెళ్ళినా నా పెర్ఫార్మెన్స్ చూసి ఓటేమనేవాళ్ళు. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఓటే అడిగేవాళ్ళు మనం. సింపతి ఓరియంటెడ్ ఓటు మనం ఇంతవరకు ఎప్పుడు అడగలేదు. కానీ ఇక్కడేంటి, పెర్ఫార్మెన్స్ పోయి రేపొద్దున ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి సింపతిగా ఓటేయమనమని మనం అడుగుతున్నాం, ఆలోచిస్తూ ఉన్నాం. అది కరెక్ట్ కాదేమో సార్, మనకి అడ్డం వచ్చుద్ది ఇది రేపొద్దున ఎక్కడికైనా వెళ్ళినా కూడా అని ఇంకోటి కూడా అడిగా. అదేం కాదని అంటే, కాదండి రేపొద్దున మమ్మల్ని మీరు ఎన్నికల మేనిఫెస్టో రాయమంటారు. ఎన్నికల మేనిఫెస్టో రాసేటప్పుడు ఎందుకు రద్దు చేశామనేది ముందు మనం చెప్పాలి. అవును, అసెంబ్లీని ఎందుకు రద్దు చేశాము అని చెప్పాలి. ఎన్నికలు ఎందుకు పెడుతున్నామని చెప్పాలి. మూడోది మాకు ఓటేయమనేది ఎందుకు చెప్పాలి. ఈ విశ్లేషణ అంతా ఇవ్వాలి. ఎందుకు మాకు ఓటేయమని అడగాలి అని చెప్పమంటే, ఈ మన నక్సలిజం బాగా పెరిగిపోయింది, వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేయమని అడుగుదాం అన్నాడు. సరే, ఇవాళ మీకు 2/3 మెజార్టీ ఉంది ఉన్న సభలో. మీరు నక్సలిజాన్ని అణచాలన్నా ఇంకోటి చేయాలన్నా కూడా దాన్ని అరికట్టాలన్నా ఈ రోజు లేనటువంటి బలం రేపు ఏమొస్తుంది. ఓకే. సో ఈ ఆర్గ్యుమెంట్ నేను ఆ రోజు చేయటం జరిగింది. అంటే మేము కొన్ని సందర్భాలు అంటే ఎట్లా మీరు చంద్రబాబు యొక్క తెలివితేటల్ని మీరు ఏ రకంగా లెక్కేస్తారు? ఎంత ఆయన మేధావి కింద చూస్తారా, లేకపోతే మిడియోకర్గా చూస్తారా, ఆయన ఎట్లా మ్యానిపులేటర్గా చూస్తారా? అంటే ఎక్స్ట్రాడినరీ తపన ఉంది, నేనేదో చెయ్యాలనేటువంటి ఆదుర్ద తపన ఉంది. కానీ అనాలోచితంగానే కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని ప్రకటించి తర్వాత చేయలేక ఇబ్బందులు పడేటటువంటిది కెరీర్ బార్కి ఉంది. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఈ మీరు చెప్పిన కేటగరైజేషన్ వీటికంటే కూడా చెయ్యాలనే తపన ఆలోచనలో ముందు అన్నీ అనౌన్స్ చేసేయటం, వాటికి ఇచ్చేయటం, చేయలేక ఇబ్బందులు పడేటువంటిది కెరీర్ మొత్తం పొలిటికల్. మాట మార్చడం అని, తర్వాత మ్యానిపులేటర్ అని కొంతమంది మ్యానిపులేటర్ అనే కంటే మాట మార్చడం అనేది సమయానుకూలంగా అది సహజంగా ప్రతిసారి ఎక్కువగా ఆయన చేసేది. ఎన్టీ రామారావుని అప్రతిష్ట పాలు చేయడానికి ఆ రోజు ప్లాన్ చేశారని, అందులో భాగంగానే డిస్టిలరీ ఆయన ఇక్కడ లండన్లో ఉంటే డిస్టిలరీ చేశారని అడావుడి చేసి గందరగోళం చేశారు కదా. ఇవన్నీ మీరు ఇప్పుడు చెబుతున్నారు. ఆ రోజు ఎన్టీ రామారావుని దించడం రైట్ అనుకుంటున్నారా, తప్పు అనుకుంటున్నారా? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకేంటంటే, ఎన్టీ రామారావు గారు మేమంతా ఢిల్లీలో ఉన్నప్పుడే నేను వెళ్ళి హైదరాబాద్ వెళ్తున్నాను. వెళ్ళగానే డిప్యూటీ సీఎంగా అనౌన్స్ అయిపోతున్నాను లక్ష్మీపార్వతి గారిని అని ఒకటి అన్నాడు. మీతోటి అన్నాడా? అందరు మాతో ఓకే. వెళ్ళగానే సరే ఈ వార్త చంద్రబాబు గారికి చేరింది. నేను మాత్రం చెప్పలేదు, ఇది చేరింది. ఆయన ఇక్కడి నుంచి ఏడుకొచ్చేటప్పటికి ఆయన ఎన్టీ రామారావు గారికి ప్రెస్ వాళ్ళు ఎవరు అందుబాటులో లేకుండా ఆ రోజు ఆయన మేనేజ్ చేశాడు ఇక్కడ. ఎందుకంటే ఎయిర్పోర్ట్లోనే అనౌన్స్ చేస్తాడేమో అని. చేసిన తర్వాత ఆమె 90 మేనేజ్ చేశారు. ఎట్లా మేనేజ్ చేసేది మేము రాలా. నేను దగ్గుపెట్టిన మేము రాలా. ఎన్టీ రామారావు గారు ఆయన వచ్చాడు, ఇక్కడ చంద్రబాబు గారు చేసింది ఎవరు మీడియా వాళ్ళు కూడా దొరకకుండా ఇచ్చేసి ఆయన అనౌన్స్ చేయకుండా ఇవి చేశాడు. దాని తర్వాత పరిణామాలు చాలా క్విక్ సక్సెషన్లో జరిగిపోయినాయి. ఎన్టీ రామారావు గారు ఉత్తరాంధ్ర టూర్ వెళ్ళటం, ఈయన కొందరు ఎమ్మెల్యేలు వాళ్ళని తీసుకెళ్ళి విశాఖపట్నంలో ఆయన అక్కడ మీటింగ్ పెట్టుకోవటం, వాటిలో కొందరు మంత్రులు కూడా ఉండటం. రైట్. చంద్రబాబును పొగుడుతూ పుస్తకం రాశారు మీరు, చాలా బ్రహ్మాండంగా అభినందిస్తూ పుస్తకం రాశారు. దానికి ఇప్పుడు కట్టుబడి ఉంటారా, లేక ఎట్లా మీరు ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఆ పుస్తకం రాయటం కానీ దాని మీద? పరిస్థితులు అండి. ఆ రోజు ఏంటంటే ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈయన ఇది తీసుకున్న తర్వాత, పరిపాలన ఇది తీసుకున్న తర్వాత ఈయన చరిస్మా కూడా పెరగాలి ప్రజల్లో. కొంత ఈయన అనుభవజ్ఞుడు, ఆయన పరిపాలన దక్షుడు అనేటటువంటి ఇది వాతావరణం తీసుకొని రావాలి. దానికి పార్టీ ఇంట్రెస్ట్ దృష్ట్యా ఆయన ఉన్నటువంటి మా పార్టీ నాయకుడు, ఆయన అప్పుడు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, ఆయనకు ఇమేజ్ పెంచడానికి మేము చేసిన మాట వాస్తవమే. ఆ రోజుల్లో ఆయన నిర్ణయాలు కూడా వాస్తవంగా
బాగానే ఇవి చేశాడు. నేను చెప్తాను కదా, రాను ఏంటంటే 99లో గెలిచిన తర్వాత అక్కడి నుంచి ఆ దృక్పథం ఏమైందంటే కొంచెం కార్పొరేట్ సైడు కొంచెం డబ్బున్న వాళ్ళకి పక్కకి అట్లా వాలిపోయి ఇప్పుడు పుస్తకం రాస్తే ఏమని రాస్తారు? నన్ను ఇదే ప్రశ్నే చంద్రమోహన్ రెడ్డి అడిగాడు నన్ను, సోమిరెడ్డి చంద్రమోహన్. ఇప్పుడు పుస్తకం ఒకవేళ రామిట ఆ రోజు రాసావు కదా, ఇప్పుడు ఏం చేస్తావు అని. నాణ్యానికి ఎప్పుడు 2 సైడ్స్ ఉంటాయా, అది 1 సైడ్, సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అని మళ్ళీ రాస్తాను అని చెప్పాను. సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటే జిస్టే ఉంటుంది, ఎట్లా జిస్టే ఉంటుంది. దానికి ఆ రోజు ఆయన పరిపాలనలో ఉన్నట్టు మెరుగులు ఆ రోజు కనపడితే, ఈరోజు ఆయన చేసినట్టు వాగ్దానాల వరకే పరిమితం అవుతున్నట్టు పరిపాలన ఈరోజు ఉంటే ఇది సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయినే కదా. ఎప్పుడు 2 సైడ్స్ ఉంటాయి చంద్రమోహన్ రెడ్డి. నువ్వు అడుగు, పత్రికా ముఖంగా అడుగు. మేము ఉమ్మారెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈనాడు పరిపాలనా విధానం మీద రాయమని. ఐ విల్ సర్టన్లీ సే సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అనే పెట్టి రాస్తాను. జగన్ గారి మీద కేసులు పెట్టాలనుకున్నప్పుడు ఎట్లాంటి చర్చ జరిగింది? నాకు అప్పట్లో మైసూరారెడ్డి గారు కొన్ని విశేషాలు చెప్తుండేవాడు. వాళ్ళు ఒకటి అనుకుంటే చంద్రబాబు గారు ఇంకా ఎక్కువ చెప్పి ఇట్లా రాయండి అట్లా రాయండి అని చెప్పి అనేవాడు అంటే కదా. అసలు అప్పట్లో కేసు విషయం మీరు కూడా చర్చల్లో ఉండేవారా? నేను లేను ఎప్పుడు. దీనిలో ఇక్కడ చంద్రబాబు గారు ఏంటంటే కొన్ని కంపార్ట్మెంట్ లాగా కొన్ని విషయాలు కొందరితోనే చర్చించేవాడు తప్ప ఈ విషయాలు మా దాకా వచ్చే కాక మాకు మిగతా పార్టీ కార్యక్రమాలు ఇవి తప్ప మిగతా ఇప్పుడు ఎందుకు రాజా ఆఫ్ కరప్షన్ ఇవి మాకు కూడా తెలియదు. అది అంతా కూడా కొంచెం ఆయన ఒక సెక్షనే దాన్ని. ఎవరా సెక్షన్? ఆ రోజుల్లో మైసూర్ రెడ్డి గారు వాళ్ళు అంతా ఉన్నారు కదా, వాళ్ళకి ఎక్కువ తెలుసు ఇవి, వాళ్ళు చేశారు తప్ప మాకైతే అది ప్రింటింగ్ అయ్యి వెళ్ళేంతవరకు తెలియదు. ఓకే. అంటే ఆ రోజుల్లో కాంగ్రెస్తో కలిసి చిదంబరం గారి దగ్గరికి వెళ్ళాడని అంటారు, చిదంబరం గారి దగ్గరికి ఏదో హెల్ప్ పొందాడంటారు, ఎంతవరకు వస్తుంది? అది ప్రచారం మాత్రం బాగా జరిగిందండి. వ్యక్తిగతంగా నాకైతే తెలియదు, కానీ ప్రచారం మాత్రం బాగా జరిగింది. వెళ్ళినట్టు ఢిల్లీలో వెళ్ళినట్టు కూడా చాలా మంది ప్రచారం జరిగింది. వెళ్ళినట్టు కూడా. దేనికి వెళ్ళారు? తనకి వ్యక్తిగతంగా ఏం చర్చించాడో తెలియదు. అంటే అట్లా కాదు, సుప్రీంకోర్టు హైకోర్టులో సిబిఐ విచారణ జరగాలని ఒక ఆదేశం వచ్చింది. తర్వాత సరే వేరే స్టేలు వచ్చినాయి. ఆ జరగకుండా సిబిఐ ఎట్లా మరి అప్పుడు కొంతకాలం పాటు ఎట్లా ఆగింది? సిబిఐ ఎట్లా జరిగింది అనేదాన్ని నేను కామెంట్ చేయలేను, కానీ నాకైతే వాస్తవాలుగా ఈ విషయాలు నాతో ఎక్కడ చర్చించేవాళ్ళు కాదు. నేను ఆ సెక్షన్ కాదు. నాకు ఎంతసేపు తప్పించుకుంటున్నారా? కాదండి, నేను వాస్తవంగా చెప్తున్నా. చిదంబరం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సిబిఐ కేసు దీనికి వెళ్ళాడు ఇది అనేది నా దగ్గర ఎప్పుడు చర్చకు కూడా రాలే. వెళ్ళాడనేది మాత్రం ప్రచారం జరిగింది, వెళ్ళిన మాట కూడా వాస్తవమే. దానిలో మాత్రం న్యాయ వ్యవస్థ మీద కూడా ఆయనకి పట్టుందని పలుకుబడి ఉందని అంటారు. పట్టుంది అని అంటే మాకు హైకోర్టులో 2 జడ్జెస్ని అప్పుడు పెట్టుకున్నప్పుడు కూడా చలమేశ్వరు, రమణ వీళ్ళని మాతో అన్నది ఏంటంటే వీళ్ళు ఎప్పటికైనా దీర్ఘకాలం మన దీనిలో ఉంటారు జ్యుడిషియరీలో, ఎప్పటికన్నా మన వాళ్ళు అంటూ ఉంటే మనకి ఒక ఉపయోగం ఉంటుందని ఆ రోజు అందరితో అన్నాడు. దానిలో ఇదేం లేదు. సరే అట్లానే వాళ్ళకి చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఇద్దరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. వీళ్ళంతా ఉంది, ఆయనకి సన్నిహితం. అయితే వాళ్ళల్లో ఇద్దరిలో కూడా ఒకరు మాత్రం చలమేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారికి దగ్గరగా ఉండేవాడు అసలు వ్యక్తిగతంగా. మరి ఇది ఈక్వేషన్స్ ఏంటో నాకైతే తెలియదు, కానీ ఈయనకి దగ్గరగా ఉండేవాడు. రమణ ఏమో చంద్రబాబు నాయుడుకి దగ్గరగా ఉండేవాడు. వాళ్ళిద్దరూ జడ్జిస్ అయ్యారు. నేను అడిగేది ఆ వ్యవస్థలో పట్టు సాధించాలి అని సాధించారనుకుంటున్నారా? ఆయన సాధించాలి అనేది కొంచెం దీర్ఘకాలిక ప్రణాళిక వేయటం అనేది ఆయన ఎప్పుడు మనసులో ఉంటుంది. ఇవాళ ఇతను కనుక పెట్టుకుంటే 10 ఏళ్ళు పోయిన తర్వాత ఈ విధంగా ఉపయోగపడతాడు అనేటువంటి ఒక దీర్ఘకాలిక ప్రణాళికలు వేయటంలో చంద్రబాబు గారు ఆయన షూట్గానే చేస్తాడు, ఆయన ఉంటుంది. అది ఉమ్మారెడ్డి గారి మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. ఓటుకు నోటు కేసులో తాజాగా వచ్చిన ఒక తీర్పు మీద మీరేమనుకున్నారు? మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనేది వాట్ ఈస్ ది అదర్ ఇష్యూ ఆన్ విచ్ హీ వాజ్ బ్రీఫ్. వైస్రాయ్ కథ గురించి ఏమన్నా విశేషాలు చెప్తారా? వైస్రాయ్ కథ అంటే ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని పడగొట్టినప్పుడు ఆ రోజు ఆయన మీద చెప్పులు కూడా వేసిన సందర్భం ఉంది. చంద్రబాబు గారు చాలా నీతివంతుడిని, చాలా నీతి రాజకీయాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు 20 మంది
పార్టీ వాళ్ళని తీసుకెళ్ళటం, అప్పుడు ఇవాళ ఉప్పులో ఇటు కలుపున్నా కూడా ఫిరాయించిందని అంటే సడన్గా ఇప్పుడు మోడీ గారికి మిత్రుడైపోయారు. ఇప్పుడు ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి మీద కూడా కామెంట్స్ కూడా చేశారు కదా ఆయన. ఈయన నరహంతకుడు, ఈయన మన రాష్ట్రంలోకి అడుగుపెట్టినాయి. కేసులో తాజాగా వచ్చిన ఒక తీర్పు మీద మీరేమనుకున్నారు? నేను అనుకోవటం మాత్రం అండి, మనం ఎన్ని విధాలు ఎంత బుకాయించినా కూడా ఓటుకు నోటు కేసులో ఈయన అన్నది కాంటెక్స్ట్ అవునా కాదా, ఆ సెబాస్టియన్ కాంటెక్స్టా కాదా అనేది ఇవాళ ఆయన పేరు ఎత్తలేదు, పలానా వాళ్ళకు ఓటేయమని చెప్పలేదు అనే అదే కాదు. అది తప్ప ఇంకేముంది? మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనేది వాట్ ఈజ్ ది అదర్ ఇష్యూ ఆన్ విచ్ హీ వాజ్ బ్రీఫ్డ్, అదన్నా చెప్పాలి కదా. కానీ అప్పుడు ఉన్న కాంటెక్స్ట్లో ఉన్న చర్చలో ఉన్నటువంటిది ఇదేంటంటే అతను ఫోన్ చేయటం ఇదంతా కూడా ఈ కాంటెక్స్ట్లో పేరు ఎత్తకపోయినా కూడా దే బ్రీఫ్డ్ మీ, యూ గో హెడ్ అని చెప్పాయంటే ఈ విషయంలోనే కదా. దానిలో మాత్రం ప్రజలంతా కూడా ఒకే అభిప్రాయంలో ఉన్నారండి. దానిలో ఈయన చెప్పాడు, ఈయనకి తెలియకుండా రేవంత్ రెడ్డి వెళ్ళలేదనే అభిప్రాయం మాత్రం అందరికీ ఉంది. రైట్. ఇక ఒక్కసారి మళ్ళీ మీ వైస్రాయ్ వ్యవహారానికి వస్తే, వైస్రాయ్లో చాలా జరిగినాయి అని రకరకాల ప్రచారాలు ఉన్నాయి. వైస్రాయ్ కథ గురించి ఏమన్నా విశేషాలు చెప్తారా? వైస్రాయ్ కథ అంటే ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని పడగొట్టినప్పుడు ఆ రోజు ఆయన మీద చెప్పులు కూడా వేసిన సందర్భం ఉంది. చెప్పులు వేయటం అనేది దురదృష్టకరం అండి. అంటే చెప్పేది ఏంటంటే వాడు చెప్పులు ఆయన ఉండగా ఆయన ఒక్కడు వస్తే వేసేవడం కాదు, పక్కన ఆమెను కూడా పెట్టుకొచ్చారు కాబట్టి ఆమె మీద వేసిన చెప్పులు అనేది ఆ రోజు అక్కడ జరిగిన చర్చ. ఆ రోజు వైస్రాయ్లో చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకొని అక్కడ జనాన్ని చేసిన తర్వాత ఆ రోజు వరకే మేము ఢిల్లీలోనే ఉన్నాం. నేను, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఎర్రా నారాయణ స్వామి, మేమంతా అక్కడే ఉన్నాం. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని నేను యాక్చువల్గా అడిగా, ఏంటంటే పరిణామాలు ఇట్లా చాలా తొందరగా జరిగిపోతూ ఉన్నట్టున్నాయి, ఏమిటి మన పాత్ర ఏంటి, మనం ఏం చేద్దామని. అంటే ఇప్పటికీ లేదు, మనం వెళ్ళాలి, మనం చంద్రబాబు నాయుడికి చెయ్యాలి, చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయాల్సి, నేను వెళ్దాం అని ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్దాం అన్నాడు. మేము ఈవినింగ్ వచ్చాం. వస్తూ ఎర్రా నారాయణ స్వామి గారిని నేనే అడిగితే ఇట్లా వెళ్దామండి అంటే, వద్దు, ఎన్టీ రామారావు గారిని వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నేను రాను అని కూడా ఆయన అన్నాడు. అదే సరే మేము వచ్చాం, నేరుగా వెళ్ళాం. అక్కడికి వెళ్ళేటప్పటికే కొందరిని అక్కడికి గ్యాదర్ చేయటం ఇదంతా జరిగింది. అందరూ అక్కడ ఉన్నారు అన్న తర్వాత ఎన్టీ రామారావు గారు వస్తున్నారు అక్కడ, వీళ్ళందరినీ ఏం తమ్ముళ్ళు నేనేం అప్పుడు ఎమ్మెల్యేలకి అది బాగా ఖర్చు పెట్టారని అంటారు, నిజమేనా? ఎంతవరకు వాస్తవం? చంద్రబాబు గారు ఖర్చు పెట్టారు. వైస్రాయ్ నడిపింది మీరంతా కదా. వైస్రాయ్లో అక్కడ నడిపింది మేమంతా అంటే ప్రభాకర్ రెడ్డి గారు దానిలో ఎక్కువ పాత్ర తీసుకున్నారు, మన గోపాలకృష్ణారెడ్డి, వీళ్ళంతా ఇది ఉంది. మేము నడపటం అంటే మేమైతే ఉన్నాం, కానీ డబ్బుల లావాదేవీలు అయితే మనకి తెలీదు అసలు ఎక్కువ. మరి వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎందుకు దూరం అయిపోయారు చంద్రబాబు గారికి? 6 సంవత్సరాలు రాజ్యసభ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎక్కడో బై ఎలక్షన్స్ అంతా నేను ప్రభాకర్ రెడ్డి గారు మేము ఇద్దరం వెళ్ళేవాళ్ళం. అక్కడ ఏదైనా ఖర్చు అయ్యి ఉన్నా కూడా మరి వాళ్ళిద్దరు ఆయనతో మాట్లాడుతుండేవాళ్ళు, చేసేవాళ్ళు. వీళ్ళిద్దరికి ఎక్కడ తేడా వచ్చిందో, ఎక్కడ భేదం వచ్చిందో వ్యక్తిగతమైనటువంటి నాకైతే తెలియదు, కానీ మొత్తానికి రాజ్యసభ టర్మ్ అయిపోయింది. ఎవరు వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి గారు చూసేవారా? అంటే చూసేవాళ్ళు అంటే అక్కడ ఏదైనా ఖర్చు అయితే ఆయన దగ్గరికి పంపించేవాళ్ళు, ఈయన చేస్తుండేవాళ్ళు, ఎంత వచ్చేదో ఏం చేసేవాళ్ళు అది తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళిద్దరికి మాత్రం గ్యాప్ వచ్చింది. ఉప ఎన్నికలప్పుడు మీరు ఖర్చు మీకు కూడా అప్పచెప్పేవారన్నారు కదా, బాగా ఖర్చు పెట్టడానికి ఈయన చంద్రబాబు గారి కారణం చాలామంది. ఆ రోజుల్లో ఎలక్షన్ కాస్ట్లీ చేయటం అంటే, ఖర్చు పెట్టడం అంటే వెనకాడేవాడు కాదండి ఈయన. చంద్రబాబు గారు మాత్రం ఎలక్షన్స్ గెలవాలి అని అనుకునే దానిలో మాత్రం ఎక్కడ కూడా వెనకాడేవాడు కాదు. ఎంతైనా ఖర్చు పెట్టేవాడు అంత దాని గురించి ఆ సమయాన్ని పెట్టి ఎట్లా సమకూర్చేవాడు. అదే ఎట్లా ఇప్పుడు మా పార్టీ 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్న కూడా పార్టీ జరిపాడండి. పార్టీ ఎక్కడి నుంచి తెచ్చి జరిపాడు అనేది ఎవరికీ తెలియదు. చంద్రబాబు గారు చాలా నీతివంతుడిని, చాలా నీతి రాజకీయాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఏమండి, ఇది రాజకీయంలో నేను ఎక్కడ కూడా నేను నిప్పులు అంటాడిని, నీతివంతంగా రాజకీయాలు చేస్తామని ఇది అనేది ఇప్పుడు 20 మంది
పార్టీ వాళ్ళని తీసుకెళ్ళటం, అప్పుడు ఇవాళ ఉప్పులేటి కల్పన కూడా ఫిరాయించిందని అంటే నేను ఏమీ లేకుండా నీతివంతంగానే చేశాను, వాళ్ళు నన్ను చూసి నా అభివృద్ధిని చూసే వచ్చారు అని అంటే ఇవాళ మా దగ్గరకు వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి కొందరు. ఎవరు? వెళ్ళిన వాళ్ళు తప్పు చేసి వెళ్ళామండి, కనీస మర్యాద కూడా లేదు, పార్టీ కార్యకర్తకి ఇచ్చే మర్యాద కూడా మాకు ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మాకు ఉండట్లేదు. సరే, అది వేరే విషయం. కానీ ఒక నైతిక విలువలని రోజు ఉపన్యాసాలు చెప్పి ఆయన అంటే అప్పుడు కూడా చెప్పేవారు కదా. ఇప్పుడు ఉదాహరణకు అన్నా హజారే ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈయన కూడా జెండా వేసుకుని తిరిగారు కదా. అప్పుడు ఇలాంటి వాళ్ళంతా ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు? మేమంతా ఏదో ఎన్టీ రామారావు గారు పెట్టిన నైతిక విలువలు కొనసాగుతాయి అనే దీంతోనే ఉండేవాళ్ళం. ఈ రాను ఇది డైల్యూట్ అయిపోయిందండి. ఎప్పుడైతే 99 ఆయన పేరు మీద ఆయన ఎన్నికలు గెలిచాడో అక్కడి నుంచి నాకు కూడా ఒక ఇది వచ్చిందని కొంచెం కార్పొరేట్ సెక్టార్ వైపు ఎప్పుడైతే ఆయన దృక్పథం పోయిందో అక్కడి నుంచి ఎలక్షన్స్ కాస్ట్లీ అయింది, రాజకీయం కాస్ట్లీ అయింది. తర్వాత మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత ఎన్డీఏ హయాం వచ్చింది. అప్పుడు పదవి ఎవరికి ఇవ్వలేదు. మంత్రులు మీరంతా మంత్రులు కావాలనుకున్నారు కానీ ఇవ్వలేదు. ఎందువల్ల? కేంద్రంలో క్యాబినెట్ మినిస్టర్ ఈజ్ ఈక్వలెంట్ టు ప్రోటోకాల్ ప్రకారం సీఎం. సో అక్కడ ఏదైనా 6 ఇస్తా ఉన్నాడు ఇప్పుడు వాజ్పేయి గారు. ఒక నెల రోజులు 6 పోస్టులు ఖాళీగా పెట్టించాడు. ఓకే, 6 ఇస్తా అంటే దానిలో ఒక 3 క్యాబినెట్ 3 స్టేట్ మినిస్టర్స్ ఇస్తా ఉన్నాడు. 3 క్యాబినెట్ మినిస్టర్లు కనుక అక్కడ ఉండేట్లయితే మరి కొంత ఎవరిని నమ్మలేదు ఆయన. బాలయ్య గారు చనిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారి ఇష్యూ తర్వాత అసలు స్పీకర్ పదవి కూడా తీసుకోలేదు. మీరంతా చాలా బాధపడ్డట్టున్నారు. ఇప్పుడు స్పీకర్ పదవి అది వద్దన్నాడు. సరే, అప్పుడు ఏంటంటే నరేంద్ర మోడీ గారి మీద కూడా కామెంట్స్ కూడా చేశారు కదా ఆయన. ఈయన నరహంతకుడు, ఈయన మన రాష్ట్రంలోకి అడుగుపెట్టినాయి, ఆయన తీసేయమనమని చేస్తున్నాను, రాష్ట్రపతికి కూడా చెప్తాం. సడన్గా ఇప్పుడు మోడీ గారికి మిత్రుడైపోయారు. ఇప్పుడు ఎన్డీఏ ఈ నోట్ల రద్దు కానీ ఇష్యూలో కానీ రకరకాలుగా మోడీ గారికి ఇప్పుడు మిత్రుడు అంటే అవసరాల కొద్దే తప్ప ఇదేం శాశ్వత మిత్రత్వం మాత్రం అని నేనైతే వ్యక్తిగతంగా నమ్మట్లేదండి. ఓకే, ఇప్పుడేదో రాజకీయ అవసరాల కోసం కేంద్రంతో సన్నిహితంగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి అనే దీంతో వచ్చింది తప్ప ఇంకా కొన్నాడు పోతే ఇప్పటికే ఆశించిన రిజల్ట్స్ ఇక్కడికి రావటంలా, కేంద్రం నుంచి ఆశించిన ఫలితాలు రావటంలా. నీకు ప్రత్యేక హోదా పోయింది, ప్రత్యేక ప్యాకేజీ పోయింది. ప్రత్యేక ప్యాకేజీలో ఇచ్చేది వాళ్ళు రొటీన్గా ఇచ్చేవి తప్ప అదనంగా ఇక్కడేం వస్తుంది లేదు. అమరావతి క్యాపిటల్ నిర్మాణం ఇంకా కుంటుపడతా ఉంది. సో ఇవన్నీ ఈ 2.5 ఏళ్ల చంద్రబాబు పాలన మీరు ఎట్లా చూస్తారు? 2.5 సంవత్సరాల పరిపాలన అనేది ఆయన ప్రకటనతోటి ప్రచారంతో జరిగిపోయింది కానీ వాస్తవంగా ప్రజలకు ఒరిగింది మాత్రం చాలా తక్కువ. వచ్చే ఎలక్షన్లో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? 2019 వచ్చే ఎలక్షన్లో ఆయనకు వ్యతిరేకంగానే ఉంటుందని నేను మాత్రం వ్యక్తిగతంగా చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఉంటుంది. మరి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ దాన్ని ఎదుర్కోవడానికి, దాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడున్న దీనిలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూలంగానే వస్తూ ఉంది. అయితే రాజకీయంలో రేపు ఎన్ని పార్టీలు వస్తాయో, కొత్తగా ఎన్ని పార్టీలు వస్తాయో, పవన్ కళ్యాణ్ మళ్ళీ మొన్న అనౌన్స్ చేశాడు అక్కడ అమరావతిలో, అదే అనంతపూర్లో అనౌన్స్ చేసిన పోటీ చేయబోతున్నాను ఇవన్నీ అన్నాడు. ఇంకా ఎన్ని పార్టీలు వస్తాయి ఏంటో ఇవాళైతే చెప్పలేము. ఓకే, ఇవాళ యాజ్ ఆన్ టుడే ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాని గ్రాఫ్ తగ్గుతూ ఉంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశలో పోయేటటువంటి వాతావరణం. కానీ మరి మీరు ఆర్గనైజేషన్ పరంగా కూడా పటిష్టంగానే తయారవుతున్నారా? ఆర్గనైజేషన్ పరంగా మేము కూడా ఈ మధ్య మొదలుపెట్టాం. మేమంతా ఇప్పుడు పోలింగ్ బూత్ స్థాయి కమిటీలకి అన్నీ చేసాం. మేము కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రేపు ఏప్రిల్ నుంచి బిగిన్ చేయబోతున్నాం. మొత్తం ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ చేసి అంటే మేము కూడా ఫిబ్రవరి నుంచి దాదాపు విజయవాడ షిఫ్ట్ అవడానికి ఫిబ్రవరి మార్చిలో అంతా తయారు చేసుకుంటాం. ఇంకా మీ రాజకీయ జీవితంలోనండి ఏదన్నా మీకు బాగా సంతోషం కలిగించిన సన్నివేశం ఏమిటి, సందర్భం? బాగా అంటే కంపారిటివ్గా చెప్పాలంటే నాకు బాగా నేను కుంగిపోయిన సంఘటన అయితే నా భార్య సడన్గా చనిపోవటం. ఓకే, 88లో. అయితే తర్వాత మా పిల్లల్ని వాళ్ళని తీర్చిదిద్దేదానికి కనీసం అవసరాలు చూస్తేనే తల్లి లేకపోయినా కూడా
మా పిల్లలు చాలా ప్రయోజకులు. ఎక్కడా కూడా ఒక చిన్న దురలవాటు కానీ వాళ్ళు చిన్న సమాజంలో ఏమన్నా ఇది తెచ్చుకోవటం కానీ, నేను ఇన్ని పదవులు ఉన్నా కూడా వాళ్ళు రాజకీయంగా నా పదవిని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు ఎక్కడ సమాజంలో బదనాం అయ్యేటువంటి ఇది లేకపోవటం అనేది నాకు ఆ పిల్లలు వాళ్ళని చూస్తే మాత్రం చాలా సంతోషమైనటువంటి. కాపు సామాజిక వర్గం ఈ రిజర్వేషన్ ఇష్యూ మీద ఎలా స్పందిస్తోంది, ఎట్లా ఉంది, ఇప్పుడు ఏం జరగబోతోంది? అంటే ఆ రోజు ఆయన చేయకుండా ఉన్నటువంటి వాగ్దానాలు లేవు అనే దానిలో తార్కాణం కాపులకి బీసీలో చేరుస్తాను అనేది. బీసీలో చేరుస్తాను అని అన్న తర్వాత ఎవరైనా ఎందుకు చేర్చలేదని ఇంతవరకు ఏం చర్యలు తీసుకోలేదని ముద్రగడ పద్మనాభం బోచాడు అడగటంలో తప్పేం లేదు. ఓకే, అడిగాడు. కానీ ఆయనకి వెనకటి కనుక కొంచెం వెనక్కపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఈయన కిర్లంపూడిలో కూర్చొని ఇదే ధర్నా చేశాడు, ఇంట్లో కూర్చొని. చంద్రబాబు నాయుడు గారు నేను ఇద్దరం ఆయన చూసి పలకరించడానికి వెళ్ళాం. పలకరించడానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాతో అన్నది, మనం కాపులను బీసీలో చేర్చలేం కదా, అది చేర్చడానికి వీలు పడదు కదా, మనం ఆయన దగ్గరికి వెళ్ళి నీకు మద్దతు ఇస్తున్నాం అని అనాలా, లేదు అని అనాలా, మీమాంస అన్నాడు. ప్రెస్ వాళ్ళు అడిగితే కదండి చెప్పేది మనం, లేకుంటే ఆయన చూడటం పలకరించడం రావటమే కదా, మీ ఏం మాట్లాడకుండా వచ్చేద్దామని అన్నాం. దానిలో ఆయన అంతరం ఏంటంటే బీసీల్లో చేర్చడం అనేది వీలు పడదు అనేది ఇప్పుడు కాదు ఆనాడే ఉంది. అది ఇప్పుడు సడన్గా రాజకీయ అవసరాల కోసం ఇది చేసాడే తప్ప మేనిఫెస్టో పెట్టాడు తప్ప రెండోది కాదనుకుంటున్నాను. చంద్రబాబును చూశారు, రాజశేఖర రెడ్డిని చూశారు, వీళ్ళిద్దరి మధ్యనే మీరేమన్నా పోల్స్తారా? అంటే చంద్రబాబుని చూశాను, నేనే చెప్పాను కదండి. ఇప్పుడు నాయకత్వం పరిపాలన అంటే ఒకటండి నా అభిప్రాయంలో. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి ఆయన పెట్టాడు. ఎన్ని ప్రభుత్వాలు మారినా అవి ఇప్పటి వరకు నిలిచిపోయినాయి. ఓకే, నీకు సబ్సిడీ బియ్యం పథకం ఈరోజు వరకు ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని ముట్టుకునేది లేదు. పక్కా గృహాలు ఎవరు వచ్చినా దాన్ని ముట్టుకునేది లేదు, అవి శాశ్వతంగా నిలబడ్డాయి. అట్లానే ఈయన రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంటు, 108, 104 ఇవి ఆయన ప్రవేశపెట్టిన తర్వాత ఏ ప్రభుత్వాలు వచ్చినా వాటిని ముట్టుకోవట్లా, ఎందుకంటే ప్రజల్లో అంతర్భాగం అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారికి అటువంటి పథకాలు ఉంటూ ఏవి ప్రజల్లో అంతర్భాగమైన పథకాలు మాత్రం లేవండి. సంతోషం అండి, ధన్యవాదాలు మీరు ఈ అవకాశం ఇచ్చి మాట్లాడినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.